చాలా సంబంధించినటువంటి ప్రాంతంలో అన్నీ ఇగో ఇట్లా దర్శనం ఇస్తున్నాయి. ఏది గ్యాస్ లేక. ఇక ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఇప్పుడు 48 గంటల ట్రంప్ టైంతో చూసుకుంటే ఇప్పుడు ఇంకా దీనిపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. హాస్టల్ లాంటి పూర్తిగా కూడా ఇప్పుడేమో కొంచెం తాత్కాలికంగా మూసేసిండ్రు. ఒక పూట తగ్గించేసిండ్రు టిఫిన్. ఇక లంచ్ అండ్ డిన్నర్ పెడుతున్నట్టుంది. అవి కూడా కొంత కూరలు 1-2 తగ్గించినట్టుంది. అంటే 2-3 ఉండేవి కూరలు, అవి కూడా 1 వరకే పరిమితం చేసినట్టుంది. ఇదంతా కూడా గ్యాస్ బండ దొరకక మనం ఎక్కడ కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకు వెళ్తే అక్కడ కట్టెల పొయ్యి మీదనే వండుతూ ఉన్నారు. కట్టెలు తీసుకొచ్చి పొద్దున ఎందుకంటే గ్యాస్ అంటేనే కొంచెం ఫాస్ట్గా అయిపోయేది. ఇక కట్టెలు కాబట్టి కొంత పొగ వాసన వస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు ఎక్కడన్నా మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు అయినా కానీ ఆడ ఉన్నటువంటి ఫుడ్ తింటే కొంత పొగ వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ని రోజుల పాటు దీనికి అలవాటు పడ్డాం కదా. సో కట్టెల పొయ్యిలతో ఉంటే చాలా సంబంధించినటువంటి హోటళ్ళన్నీ కూడా అది చేస్తూ ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు. చిరు వ్యాపారి మీద బండ, వాణిజ్య సిలిండర్ కొరత కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ. ఇప్పటికే 10% హోటళ్లు మూసివేత, ఇలానే కొనసాగితే త్వరలో మరో 20% రేట్లు పెంచేసిన నిర్వాహకులు మరికొన్ని వంటకాల తయారీ నిలుపుదల, బ్లాక్ మార్కెట్ను నిలువరించాలని హోటల్ యజమానులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.